श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठकचयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुतगर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमंगलस्तोत्रम् శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 15 బంగారప్ప సుందరరామశర్మల వృత్తాంతము. నేను శ్రీ దత్తానంద స్వాముల వారి నుండి సెలవు తీసుకొని నా ప్రయాణాన్ని కొనసాగించుచున్నాను. దారిలో దప్పికాగుట వలన అక్కడకు దగ్గరనే ఉన్న ఒక బావి వద్దకు వెళ్ళితిని. అచట నీరు చేదుకొనుటకు ఒక చేద కూడా కలదు. నేను నూతి లోపలికి తొంగి చూద్దును కదా, ఒక వింత దృశ్యం కంటపడినది. నూతి వొరల మధ్య భాగము నుంచి మొలచిన ఒక చెట్టు కొమ్మను ఆధారముగా చేసుకొని తల క్రిందులుగా ఒక వ్యక్తి వేలాడుచుండెను. ఆ అపరిచిత వ్యక్తి నన్ను ప్రేమతో శంకరభట్టు అని పిలిచెను. ఆశ్చర్యముతో నా పేరు మీకెట్లు తెలిసిందని అడిగితిని. అందులకతడు, నీ పేరు మాత్రమే కాదు, నీవు శ్రీపాద శ్రీ వల్లభుల వారి దర్శనమునకు గురుంగడ్డ వెళుతున్న విషయం కూడా నాకు తెలియను. నిన్ను కలుసుకునే నిమిత్తమై మాత్రమే నేను వేచి ఉన్నాను అని చెప్పాను. అతడిని నూతిలో నుండి బయటకు తీయుట ఎట్లా అని నేను ఆలోచించసాగితిని. చేదకున్న త్రాడు బలహీనమైనది. నా ఆలోచనను పసిగట్టిన ఆ పుణ్యపురుషుడు, ప్రాపంచిక బంధములతో సంసార కూపమునబడిన మానవుడువు నీవు. బంధరహితుడనై ఈ విచిత్ర యోగ ప్రక్రియలో ఆత్మానందమున ఉన్నవాడను నేను. నన్ను నీవేమీ లేవనెత్తగలవు? నా ఎంతట నేనే లేచెదను. మనకు శక్తి చాలనప్పుడు శ్రీపాదుల వారు దయతో శక్తిని అనుగ్రహించెదరు అని అనెను. అట్లనుటయే తడవుగా కనురెప్ప పాటులో నా ప్రక్కన ఉండెను. నేను సంభ్రమాశ్చర్యములకు లోనైతిని. అతడిట్లు చెప్పసాగెను, నా పేరు బంగారప్ప. నీవు దాహముగురునట్లున్నావు. నేను నీ తప్పిక తీర్చెదను అని పలికి తక్షణమే చేదతో నీటిని తోడి తాను గడగడా త్రాగుచుండెను. విచిత్రముగా నా దాహము కట్టబడెను. నేను ఆశ్చర్యపోతిని. అంతట మేమిద్దరమును కలిసి ప్రయాణము చేయసాగితిమి. అతడిట్లు చెప్పసాగెను, నేను స్వర్ణకార కుటుంబమునకు చెందినవాడను. మంత్రతంత్రములలో ప్రావీణ్యము సంపాదించిన వాడను. నాకు అయిష్టులైన వారిని మంత్రతంత్ర ప్రయోగములతో చేతబడి చేసి చంపగల సామర్థ్యమును సంపాదించి తిని. భూత ప్రేత పిశాచములతో సన్నిహితత్వమును కూడా పొంది తిని. శ్మశానములలో వివిధములైన కార్యకలాపములను చేసడివాడను. నా పేరు వినినంతనే జనులు గడగడలాడెడివారు. నేను ఏ గ్రామమునకు పోయినను అచ్చటి జనులు నేను భూత ప్రేతములను ప్రయోగించుట ద్వారా వారికి ఏ విధమైన కష్ట నష్టములను కలిగించదనో అను భయముతో నాకు విశేషముగా ధనమునిచ్చడివారు.
వారు సుంగిన ధనములో ఎక్కువ భాగము సదా నన్ను ఆశ్రయించియుండు భూత ప్రేతముల బలులకు ఉపయోగింపబడేది. సకాలంలో బలులు సమర్పింపని ఎడల ఆ భూతములు నాకే తీవ్రహానిని కలిగించగలవు. నా ముఖములో సాధారణ మనుష్యునకుండవలసిన ప్రసన్నత్వము లోపించి భూత ప్రేతములకుండు వికృత కలలును క్రూర స్వభావ లక్షణములను పెంపొందినవి. నా సంచారములలో ఒకసారి పూర్వపుణ్య వశమున పీఠికాపురమునకు వచ్చి తిని దత్తప్రభువుల అవతారముచే పవిత్రమైన ఈ నగరమందు క్షుద్రములైన కుతంత్రములకును పరస్పర కలహములకును కూడా లోటు లేదు. నేను శ్రీ బాపనార్యుల వారి గురించి, శ్రీపాదుల వారి గురించి కర్ణాకర్ణిగా చిత్ర విచిత్రములైన విషయములను వింటిని. మునుముందుగా నేను బాపనార్యుల వారిని సంహరింపదలచి తిని. నేను ఒక కొలను వద్దకు పోయి దోసిళ్లకు దోసిళ్ళు నీటిని త్రాగుచుంటిని. నేను ఎవరినైనా చంపదలుచుకున్నప్పుడు నా వద్ద అనేక రకములైన ప్రక్రియలుండెడివి. అందులో ఒకటి, నేను చంపదలుచుకున్న మనుష్యుని రూపమును ధ్యానించుచు నీటిని త్రాగినచో నేను త్రాగిన నీరంతయును ఆ మనుష్యుని పొట్టలో చేరును. నీటితో పొట్ట నిండిపోగా ఆ వ్యక్తి పొట్ట పగిలి చచ్చును. శ్రీపాదుల వారి లీలా విశేషములు అనూహ్యములు. నేను కొలనులో నీరు త్రాగు సమయమున బాపనార్యుల వద్ద శ్రీపాదులుండిరి. శ్రీపాదుల వారు ప్రేమతో బాపనార్యుల వారి పొట్టను నిమిరిరి. నేను ఎంత నీరు త్రాగుచుండినను అది శ్రీపాదుల వారి మహిమ వలన ఆవిరైపోవచ్చున్నది. నీటిని త్రాగి త్రాగి నేనే అలసిపోయి తిని, కానీ బాపనార్యుల వారు మాత్రము నిక్షేపముగా నుండిరి. నా ఈ క్షుద్ర విద్య ఎందులకు ఈ రోజున విఫలమయ్యనాయని ఆవేదన చెంది తిని. కారణము తెలియరాకుండెను. శ్రీపాదులు క్షుద్రోపాసకుల పీడ తొలగించుట. నా వద్ద సర్పమంత్రం ఒకటి ఉండేది. అది పఠించినచో వెంటనే నేను మనస్సులో ధ్యానించిన వ్యక్తి ఇంటి వద్దకు ఎక్కడెక్కడి సర్పములు వచ్చి చేరి వారిని కాటువేయును. నేను బాపనార్యులను ధ్యానించి ఆ సర్పమంత్రములను పఠించి తిని. అప్పుడు అనేక సర్పములు బాపనార్యుల ఇంట చేరినవి. అయితే అవి ఆ ఇంటనున్న ఒక పందిరిపైకి ఎగబ్రాకి పొట్లకాయల వలె వేలాడినవి. 2 ముహూర్తముల కాలము గతించిన తరువాత ఆ సర్పములు ఎక్కడ నుండి వచ్చినవి అక్కడికి తిరిగి వెళ్ళిపోయినవి. ఈ విధముగా నా 2వ ప్రయత్నము కూడా విఫలమైనది. నా వద్దనున్న భూత ప్రేతములు బాపనార్యుల ఇంటి దరిదాపులకు కూడా పోలేమని నిష్కర్షగా చెప్పినవి. ఇదంతయును శ్రీపాదుల వారి చమత్కారమని లీలగా నాకు అర్థమైనది. నాలో ఇంకనూ రాక్షస ప్రవృత్తి అంతరించని కారణమున శ్మశానమునకు పోయి శ్రీపాదుల వారి పిండి బొమ్మను చేసి దానికి 32 స్థానములలో 32 సూదులను గుర్చి తిని. ఈ మారణ ప్రక్రియ వలన శ్రీపాదుల వారి శరీరములో ఆయా స్థానములలో రుగ్మతలు కలిగి తీరవలెను. అంతేకాక ఆ సూదులు ద్రవరూపమును పొంది శ్రీపాదుల వారి శరీరములోకి ఇంకిపోయి శరీరమంతయును విషపూరితమై మరణము కలిగి తీరవలెను. నా ఈ ప్రయత్నము కూడా విఫలమయ్యను. విచిత్రముగా ఒకానొక అర్ధరాత్రి సమయమున నా పొట్టలో నీరు అధికముగా చేరుచున్నదను అనుభవము కలిగెను. నాకు ప్రాణాంతకముగా నుండెను. నా సర్పమంత్ర ప్రభావమునకు బాపనార్యుల ఇంట చేరిన ఆ సర్పములన్నీయును పీఠికాపురములోని నా యొక్క తాత్కాలిక నివాస స్థానమునకు వచ్చి నన్ను కాటువేసినవి. శ్రీపాదుల వారి పిండి బొమ్మకు ఎక్కడైతే నేను సూదులను గుచ్చితినో నా శరీరమునందు సరిగా అదే ప్రదేశములలో బాధ కలుగజొచ్చెను. ఈ విధముగా నా దుష్టచర్యల యొక్క ప్రతిచర్యలను నా శరీరమునందే అనుభవింపసాగి తిని నరక యాతరను అనుభవించి తిని. చనిపోయినా బాగుండునని తోచినది. అయితే నాకు చావు రాకుండెను. నరక బాధలు ఎట్లుండునో చనిపోయిన తర్వాత గాని తెలియవు. కానీ నేను ఆ రాత్రి బ్రతికుండగానే నరక బాధలను చవిచూసి తిని. భరించలేని బాధలు కలిగినప్పుడు ఏ మానవుడైనను దైవము వైపునకు తిరుగక మానడు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని నేను నా మనస్సులోనే శరణుజొచ్చి తిని. నా మనోనేత్రమునకు శ్రీపాదుల వారి రూపము గోచరించి, బంగారప్ప, నీవొనరించిన మహాపాపములకు నీవు అనేక సంవత్సరములు ఇహలోకములో బాధలు అనుభవించిన తదుపరి నరకములో కూడా బాధలను అనుభవింపవలసి ఉన్నది. అయితే నీ యందు కృప వహించి ఈ ఒక్క రాత్రిలో నీవు పడెడి యాత్రల ద్వారా నీ పాపకర్మను ధ్వంసము చేయుచున్నాను. నీ యొక్క క్షుద్ర విద్యలు అన్నీయును నశించును. అయితే ఎవరైనా దాహము కొని ఉన్నవారు నీ మనోనేత్రములకు గోచరించినప్పుడు నీవు నీరు త్రాగి దప్పిక తీర్చుకున్న ఎడల వారెంతటి దూరములో నున్నను వారు దాహార్తి తీరిన వారగుదురు. తలక్రిందులుగా వ్రేలాడుట అను ఒకనొక యోగ ప్రక్రియ కలదు. దానిని అభ్యసించుటచో నీవు ఆనంద ప్రాప్తిని పొందగలవు. నేటి నుండి సాత్విక ప్రవృత్తిని అనుసరించి జీవింపుము.
మా మాతాపితరుల గృహమునందు గాని బాపనార్యుల వారి గృహమునందు గాని అడుగుడుటకు ఎన్నో జన్మల పుణ్యము కావలెను. నీకు ఈ జన్మమునందు అంతటి అదృష్టము లేదు. అదృష్టమనున్నది అకస్మాత్తుగా లభించినది కాదు, దురదృష్టమనున్నది విచక్షణారహితముగా ఇవ్వబడినది కాదు. పూర్వజన్మములలోని పుణ్యకర్మలు ఒక్కసారిగా ఫలితమిచ్చినప్పుడు అదృష్టమని అందురు, పాపకర్మములు ఒక్కసారిగా ఫలితమిచ్చినప్పుడు దురదృష్టమని అందురు. ప్రాణము నొసంగునది పరమేశ్వరుడు కనుక ప్రాణము తీయు అధికారము కూడా పరమేశ్వరునికి మాత్రమే కలదు. మాతాపితలు జన్మదాతలు కనుక వారు పరమ పూజ్యులు. వారిని వృద్ధాప్యములో అనాదరము చేసిన వారి యందు నా కటాక్షము ఉండదు. నీవు క్షుద్ర విద్యలతో ఎందరో అమాయకులను అకాల మరణమునకు గురి చేసినావు. ఆ పాపఫలము నీకు శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు కనిపించినంత వరకు ఉండును. అతడు దప్పికొని ఉన్నప్పుడు నీవు నీ విద్యను ఉపయోగించి అతని దప్పికను తీర్చుము. అప్పుడు నీ పాపము నిశ్శేషమగును. ఆ శంకరభట్టు అనునతడు నా చరిత్రమును వ్రాయును అని చెప్పిరి. ఈ సంఘటన జరుగు నాటికి శ్రీపాదుల వారికి 7-8 సంవత్సరములుండును. నాయన శంకరభట్టు, ఆ రోజు నుండి నీకోసమే నేను వేచియున్నాను. నేడు నాకెంతయో సుదినము అని బంగారప్ప అనెను. నాకు ఈ గాథ అంతయును అయోమయముగా నుండెను. అంతటా నేనిట్లంటిని, అయ్యా, మీరు నీరు త్రాగిన ఎడల మరి ఒకరి తప్పిక ఎట్లు తీరును? ఇందలి మర్మమును నాకు విశదపరచవలసినది అంటిని. దానికి బంగారప్ప, నాయన, అన్నమయ కోశమునందుండు జీవులు భౌతిక సంస్కారములను కలిగి భౌతిక ప్రపంచములో అనుభవములను పొందుదురు. ప్రాణమయ కోశమునందలి జీవులు సూక్ష్మ శరీర చైతన్యమును కలిగి ఉందురు. మనోమయ కోశమునందలి జీవులు మానసిక ప్రపంచముతో సంబంధమును కలిగి ఉందురు. విజ్ఞానమయ కోశమునందలి జీవులు దానికి సంబంధించిన ప్రపంచముతో సంబంధమును కలిగి ఉందురు. ఆనందమయ కోశమునందలి జీవులకు ఆనందానుభవము ఉండును. ప్రాణమయ శక్తిని ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా నేను ఇతర జీవుల ప్రాణమయ శక్తితో అనుసంధానమునరించెదను. తద్వారా ఈ తాదాత్మ్య భావము వలన ఇది సాధ్యమగును. ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా పూర్వకాలమున వాలి తన ఎదురుగానున్న వానికంటే రెట్టింపు బలమును శక్తిని పొందుచుండెను. అందువలననే రాముడు వాలిని చెట్టుచాటు నుండి వధించెను. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు బల, అతిబల అను 2 పవిత్ర మంత్రములను ఉపదేశించెను. ఈ మంత్రముల స్పందనలకు అనుగుణముగా ప్రాణశక్తిని సిద్ధపరుచుకుని ఎడల విశ్వాంతరాళమునందున్న విశ్వశక్తిని తనలోనికి ఆకర్షించుకున్న వీలు కలుగును. శరీరము పరిశుద్ధమైనది గానిచో ఆ శక్తి మన శరీరంలోనికి ప్రవేశించినప్పుడు విపరీతమైన బాధ కలుగుటయేగాక ఆ శక్తిని నిలుపుకొనలేక మరణము కూడా సంభవించును. పరిశుద్ధతా క్రమములో మానవ శరీరములు 12 దశలలో కలవు. శ్రీరాముని శరీరము 12వ దశకు చెందినది. శ్రీ దత్తుని శరీరము 12వ దశకు కూడా అతీతమైనది. అందువలన దత్తావతారులైన శ్రీపాదుల వారి యందు అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము సహజ సిద్ధముగా నుండును అని చెప్పెను. అంతటా నేను, అయ్యా, గౌతమ మహర్షి శాపము వలన అహల్య శిలారూపమును పొందెననియు శ్రీరాముని పాదధూళి సోకినంతనే శాప విమోచనమయ్యనని అందురు కదా. ఆమె నిజముగా శిలారూపమును పొందెనా, లేక ఇందులో ఏదైనా రహస్యార్థమున్నదా అని ప్రశ్నించి తిని. అంతట బంగారప్ప, మంచి ప్రశ్ననే అడిగితివి. అహల్య యొక్క ఛాయారూపముతోనే ఇంద్రుడు సంబంధమును కలిగి ఉండెను. ఈ విషయమును తెలియక క్రోధావేశముతో గౌతముడు అహల్యను శిలకమ్మని శపించెను. అంతటా అహల్య గౌతముని, ఓ తెలివి మాలిన ముని, ఎంత పని చేసితివి అనెను. గౌతమునిలోని తెలివి నశించి పిచ్చివాడై అనేక దివ్యస్థలములను దర్శించుచు శివానుగ్రహమున స్వస్థతనందెను. చైతన్య పరిణామ క్రమములో శిల ప్రథమ స్థానములోనిది. దానిలోని ఆత్మ నిర్జీవ స్థితిలో నుండును. శిలలో కూడా అనేక జాతులున్నవి. ఒకానొక శిలలోని ఆత్మ ఆ శిలలో కొన్ని సంస్కారములను పొందుచున్నది. ఆ అనుభవముల తర్వాత మరి ఒక జాతి శిలలో ఆ ఆత్మ ప్రవేశించును. ఖాళీగానున్న ప్రథమ శిలలో మరి ఒక ఆత్మ ప్రవేశించును. ఆ ఆత్మ ఏ శిలలో ఎంత కాలము ఉన్నదనుట కేవలము యోగ దృష్టి కలవారికి మాత్రమే తెలుసుకున్న వీలు కలుగును. ఒకానొక శిలలో ఒక ఆత్మ ఉండగా ఆ శిల 2గా ఖండించబడిననుకొనుము. ఖండించబడిన శిలలో ఒక ఆత్మ ఉండగా మరి ఒక ఖండములో మరి ఒక ఆత్మ ఉండి కొన్ని అనుభవములను పొందును. అవి ఏ రకములైన అనుభవములను పొందుచున్నవో వాటికే తెలియదు. అయితే శిలాస్థితిలో ఉన్నప్పుడు ఆ ఆత్మ అపరిమితమైన బాధను అనుభవించును.
వాటికి జీవము లేదు, కానీ బాధ అనుభవము మాత్రము ఉండును అని వివరించెను. జీవులకు వివిధ యోనులయందు కలుగు యాత్రల వివరణ. అంతట నేను, అయ్యా, జీవమున్నప్పుడే కదా బాధ గాని సుఖము గాని అనుభవం అయ్యేది. అటువంటప్పుడు నిర్జీవమైన పదార్థముగా ఉన్నప్పుడు అపరిమితమైన వేదన ఉండుట ఎట్లు సాధ్యపడును అని ప్రశ్నించి తిని. అంతట బంగారప్ప, జీవాత్మ పరమాత్మలో కలిసి ఉన్నప్పుడు బ్రహ్మానందమును అనుభవించును. అది వాక్కులో వివరించుటకు వీలు కానిది, మనస్సుతో తెలియరానిది. అదే విధముగా జీవాత్మ శిరలో ఉన్నప్పుడు బ్రహ్మానందమునకు పూర్తి విరుద్ధమైనటువంటి మహా దుఃఖమును అనుభవించును. అది కూడా వాక్కులో వివరించుటకు సాధ్యము కానిది, మనస్సుతో తెలియరానిది. అనగా ప్రాణమనున్నది లేనప్పుడు అనుభవింపబడే మహా దుఃఖమది. అనేక శిలలలో ఈ ఆత్మ పరిభ్రమించుచు తెలియరాని, ఊహించరాని ప్రాణరహితమైన మహా దుఃఖములను అనుభవించుచు లోహములో ప్రవేశించును. నానా విధ లోహములలో అది సంచరించుచు నిద్రాణ స్థితిలోనున్న ప్రాణమును అనుభవించును. ఒకానొక లోహముపై దానికి సరిపడని విషపూరిత పదార్థమును పోసినామనుకొనుము. దానిలోనున్న ప్రాణము నిద్రాణ స్థితిలోనే బాధను అనుభవించి ఆ లోహమును విడిచి మరి ఒక లోహములోనికి ప్రయాణించును. లోహ జాతులలో తాదాత్మ్యమునొందిన ఆత్మ పరిణామ క్రమములో వృక్షములో ప్రవేశించును. ఇదివరకు నిర్జీవ పదార్థముగా ఉన్నప్పుడు నిద్రాణమయ్యున్న ప్రాణము ఇప్పుడు చైతన్యవంతమై నిటారుగానో వాలుగానో ఉండవలనడి సంకల్పమును కలిగి ఉండును. అయితే దృఢత్వమునకు ఏర్పాటైన వేళ్లు భూమిలోనికి చొచ్చుకొని పోయి దాని పరిణామమునకు వీలు కలిగించును. ఆత్మ ఈ విధముగా అనేక రకముల వృక్ష జాతులలో ప్రవేశించి అనేక అనుభవములను పొందుచు సగము జీవన సహితముగను సగము జీవరహితముగను ఉండేటి స్థితి నుండి వెలువడి క్రిమికీటకములుగా పరిణితి చెందును. ఈ దశలో చలనము కావాలనడి దాని సంకల్పము నెరవేరును. ఈ విధముగా అనేక క్రిమికీటకాదులుగా అనేక సంస్కారములను పొందుచు మత్స్య రూపమును పొందును. ఆ తర్వాత పక్షి రూపమును పొందును. అనేక రకముల పక్షుల రూపములలో అనుభవము పొందిన తదుపరి 4 కాళ్ళు కలిగిన జంతువుగా జన్మించును. జంతువులలో పరమ పవిత్రమైనటువంటి గోజన్మను పొందును. మానవులకు తల్లి వలె క్షీరమున సొంగుట చేత తనకు తెలియకుండగానే పుణ్యమును సంపాదించును. వృషభ రూపములో ఆహార ధాన్యముల ఉత్పత్తిలో సహకరించుటచే పుణ్యము సముపార్జితమగును. తరువాత జన్మమునందు మానవ శరీరమును పొందును. సంస్కారముల వలన ఆలోచనలు కలుగును. అవి చేతలుగా మారును. ఈ విధముగా పుణ్యకర్మలు పాపకర్మలు చేయబడుచుండును. సాధన పథమున సప్త భూమికల విచారణ. మానవుడు తన పరిణామ క్రమములో సప్త భూమికలందుండును. మొదటి భూమికయందు స్థూల దేహేంద్రియములు సూక్ష్మ దేహేంద్రియములు ఏకకాలములో ఉపయోగించబడును. రెండవ భూమికయందు సూక్ష్మ శరీర ఇంద్రియములతో సూక్ష్మ ప్రపంచానుభవమును పొందుచు చిన్న చిన్న మహిమలను చేయగల సామర్థ్యమును పొందును. మూడవ భూమికయందు సూక్ష్మ శరీరముతో సుదూర ప్రాంతములకు ప్రయాణం చేయగల శక్తిని పొందును. 3, 4 భూమికల మధ్య వశీకరణ కేంద్రం ఒకటి ఉన్నది. వశీకరణకు లోరైనప్పుడు ఏ స్థితిలో ఉంటే అదే స్థితిలో ఉండిపోవడం జరుగుతుంది. గౌతముడు అహల్యను శపించినప్పుడు చాలా దిగ్భ్రాంతికి లోనైంది. అప్పుడు ఆమె తాను శిలాచైతన్యంలో ఉన్నట్లు భావించుకున్నది. ఆమె శ్రీరామ దర్శన పర్యంతము వరకు అదే స్థితిలో ఉండిపోయినది. అహల్య శరీరము శిలాస్థితిని పొందలేదు. ఆమె మనస్సు మాత్రమే ఆ స్థితిని పొందినది. అంటే 3, 4 భూమికల మధ్యనున్న వశీకరణ కేంద్రములో ఉండిపోయినది. శ్రీరాముని పాదధూళి సోకగానే ఆమె మనోపుష్పము వికసించనారంభించినది. ఆమె తిరిగి తన సహజ స్థితిని పొందినది. 4వ భూమికకు చేరిన ఆత్మకు అత్యంత విస్తారమైన యోగశక్తులు లభించును. తను యోగశక్తులను లోక కళ్యాణార్థము అంతరాత్మ ప్రబోధానుసారం వినియోగిస్తే పై స్థితులలోనికి పోయే వీలుంటుంది. అట్లుగాక పాపకార్యముల నిమిత్తము తుచ్చమైన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ శక్తులను వాడితే పతనావస్థను చెంది శిలాచైతన్యములోనికి పడిపోవడం జరుగుతుంది. ఆ తరువాత అనేక వేల జన్మలనెత్తిన గాని మానవ జన్మలోనికి అడుగుపెట్టే అవకాశం ఉండదు. 5వ భూమికలోనున్నవారు సంకల్ప జ్ఞానులు, 6వ భూమికలోనున్నవారు భావజ్ఞానులు. సంకల్ప జ్ఞానులు దైవ సాక్షాత్కారం కోరుతూనే ప్రాపంచిక కార్యకలాపములను కూడా సాగిస్తారు. భావజ్ఞానులకు ప్రాపంచిక కార్యకలాపముల ధ్యాస చాలా తక్కువగా ఉంటుంది. 7వ భూమికలోనున్నవారు పరమాత్మ యందుండే అనంత స్థితి యొక్క జ్ఞానమును పొందగలుగుతారు అని తెలియపరచను. అవతార పురుషులకు సాధకులకు గల వ్యత్యాసము.
బంగారప్ప చెప్పిన ఆ మాటలను ఆలంకించిన తదుపరి నా మనస్సులో కొన్ని సందేహములు కలిగినవి. వాటిని తీర్చుకుని నిమిత్తం నేనిట్లు ప్రశ్నించి తిని, అయ్యా, జీవులకు మాత్రమే పరిణామక్రమముండునా, లేక అవతారములకు కూడా ఇవి వర్తించునా? అంతట బంగారప్ప, అవతారములు కాలానుగుణ్యముగా వచ్చుచుండును. మానవుడు భగవంతుడైన ఎడల సమర్థ సద్గురువని పిలువబడును. దైవము మానవుడిగా వచ్చిన ఎడల అవతారమనబడును. మత్స్యము నీటిలో వడిగా పరుగెత్తగలదు. కూర్మము నీటిలోనూ భూమి మీద వడిగా ఉండగలదు. వరాహము అనగా ఖడ్గమృగము భూమి మీద వడిగా పరిగెత్తగల జంతువు. నారసింహము మృగములలో శ్రేష్టమైన సింహపు ముఖాకృతితోనూ మిగిలిన భాగము మనుష్య రూపముతోనూ ఉన్న అవతారము. యాచనా ప్రవృత్తిని గల తమోగుణ ప్రధానముగా వచ్చినది వామనావతారము. రజోగుణ ప్రధానముగా వచ్చినది పరశురామావతారము. సత్వగుణ ప్రధానముగా వచ్చినది రామావతారము. త్రిగుణములకు అతీతమైన నిర్గుణతత్వ ప్రధానముగా వచ్చినది శ్రీకృష్ణావతారము. కర్మ ప్రధానముగా వచ్చినది బుద్ధావతారము. సమస్త సృష్టిలోని ఏకత్వమునందలి అనేకత్వమును, అనేకత్వమునందలి ఏకత్వమును తనయందే నిలుపుకొని వచ్చిన అత్యంత అద్భుతమైన అత్యంత విలక్షణమైన యుగావతారము శ్రీపాద శ్రీవల్లభావతారము. శ్రీపాదుల వారికి రుణానుబంధము లేని యోగ సంప్రదాయములు గాని, మతములు గాని, ధర్మములు గాని సృష్టిలో లేనే లేవు. శ్రీపాదుల వారి స్థితి ఎంతటి ధీమంతులకైనను గోచరము కానిది. వారికి వారే సాటి. అన్ని సిద్ధాంతములను అన్ని సంప్రదాయములను వారి యందు సమన్వయము చెందును. ఈ సృష్టికంతటికిని ఆది బిందువు అంత్యబిందువు వారే. స్పందనశీలమైన ఈ జగత్ వ్యాపారమునంతయును పర్యవేక్షించునది, సంకల్పించునది, గతినొందించునది వారే. ఇది నిగూఢమైన దైవరహస్యము. సప్త ఋషులకే అంతుపట్టని వారి స్థితిని నేనేమని వర్ణించగలను? నాయన శంకరభట్టు, నీవు ధన్యుడవు. వారి అవ్యాజ కారుణ్యమును పొందగలిగిన వారే ధన్యజీవులు, అన్యజీవులు వ్యర్థజీవులు అని చెప్పెను. సత్కర్మ దుష్కర్మల ఫల వివరణ. అయ్యా, నాకు ఒక సందేహము కలదు. సమస్త కర్మలకును ప్రబోధకులు వారే అయినప్పుడు లోకములో కొందరిని మంచివారుగాను మరికొందరిని చెడ్డవారుగాను పుట్టించనేలా అని నేను అడిగి తిని. దానికి బంగారప్ప పెద్దగా నవ్వి, నాయన, నీవు మంచి ప్రశ్ననే అడిగితివి. సృష్టి ఎంతయును ద్వంద్వముల సాయము చేతనే ఏర్పడినది. మృత్యుభయము లేకపోతే కన్న తల్లి కూడా బిడ్డను ప్రేమించజాలదు. వేదములలో పురుష శబ్దము ఆత్మ అనే అర్థములో వాడబడినది, అంతేగాని పురుషాధిక్యతను సూచించు అర్థములో కాదు. మానవ ధర్మములకు జంతు ధర్మములకు ఎంతటి వ్యత్యాసము కలదో మానవ ధర్మములకు దేవతా ధర్మములకు కూడా అంతటి వ్యత్యాసముండును. ద్వంద్వములే లేకున్నా వికాసము గాని పరిణామము గాని సాధ్యము కాదు. భగవంతుడు సర్వశక్తిమంతుడైన ఎడల అన్నియును మంచి శక్తులు మాత్రమే వారి యందు కలవని అర్థము కాదు. నీవు ఈ ప్రపంచములో చూచడి మోసము, దగ, దౌర్జన్యము వంటివి కూడా ఆ సర్వశక్తులలో ఒక భాగమే. దుఃఖము ఉన్నది కనుకనే సుఖమును కోరుకొనుచున్నాము. దుఃఖము గురించిన జ్ఞానము లేనిదే సుఖానుభవము అనున్నది తెలియరాదు. మనము చూచడి ఈ కోటాను కోట నక్షత్ర రాశులన్నీ మొట్టమొదట అస్తవ్యస్తముగా ఏర్పడినవే. అవి పరస్పరము ఢీకొని మరికొన్ని నక్షత్ర రాశులు ఏర్పడినవి. ఈ విధముగా అనేక సార్లు ఏర్పడిన తరువాత ప్రస్తుతము మనకు దృగ్గోచరమగుచున్న సువ్యవస్థితమైన నక్షత్ర రాశులు ఏర్పడినవి. మన సౌర కుటుంబమునందలి గ్రహములు సువ్యవస్థితమైన కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుచున్నవి. ఆ సూర్యునకు ధ్రువుడు ఆధారము. ఈ రకముగా పరస్పర ఆకర్షణ వికర్షణలలో సృష్టి నడుచుచున్నది. పరమాత్మయందు ఆకర్షణ కలిగిన వాడు ఆస్తికుడై సత్కర్ముడగుచున్నాడు. వికర్షణ కలిగిన వాడు నాస్తికుడై దుష్కర్ముడగుచున్నాడు. ఆస్తికులకును నాస్తికులకును వారే ఆధారము. సత్కర్మలకును దుష్కర్మలకును వారే ఆధారము. ఈ సృష్టి లీలలో ఏదియును స్థిరము కాదు. నీవు ఈనాడు ఎవరిని సత్కర్ములుగా ననుకొనుచున్నావో వారు కొన్ని జన్మలలో దుష్కర్మలను ఆచరించిన వారే. అందువలననే ఈ జన్మలో ధర్మతత్పరులయున్నను వారికి దుఃఖములు తప్పుటలేదు. అటులనే దుర్మార్గులు సుఖములను అనుభవించుట కూడా వారి పూర్వజన్మ కృత పుణ్యఫలానుభవము కానీ వేరు కాదు. సామాన్యం పాపము గాని పుణ్యము కానీ వెంటనే ఫలితములనియవు. అయితే తీవ్రమైన పాపము గాని మహాపుణ్యము గాని చేసిన ఎడల శీఘ్రముగానే ఫలించును. మానవుడు ఏ విధముగా నడుచుకున్న ఎడల సుఖముగా జీవింపవచ్చునో సద్గ్రంథములు తెలియజేయుచున్నవి.
మంచి పని చేయుటకు గాని చెడు పని చేయుటకు గాని వానికి పరిమితమైన స్వేచ్ఛ ఇయ్యబడినది. అధర్మము మితిమీరి ధార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మ తన మాయ చేత అవతరించుచున్నాడు. చావు పుట్టుకలు లేని దైవము అవతారము ధరించి మానవుడిగా మన మధ్య నుండుట అద్భుతమైన విషయము అని చెప్పిరి. మహారాజునకు గర్వభంగము. పీఠికాపురము సంస్థానము నేలు రాజు ఒక్కొక్క పర్యాయము మారువేషములో తిరిగి ప్రజల స్థితిగతులను తెలుసుకునేవాడు. ఒకసారి ఆ మహారాజునకు శ్రీపాద శ్రీ వల్లభుల దర్శనము చేసుకునవలనని కోరిక కలిగినది. వెంటనే తన భటులను అప్పలరాజు శర్మ ఇంటికి పంపెను. ఆ తాఖీదు సారాంశమేమనగా, శీఘ్రముగా శ్రీపాదుల వారిని తీసుకొని అప్పలరాజు శర్మయు పాపనార్యులను కోటలోనికి మహారాజు వారి సముఖమునకు రావలసినదని. అవమానకరమైనటువంటి ఈ ఆహ్వానమును శ్రీపాదుల వారు తిరస్కరించిరి. అప్పలరాజు శర్మకు కోటలోనికి వెళ్ళుటకు ఇష్టము లేదు. బాపనార్యులు వంటి మహాపురుషులు అంతరాత్మ ప్రేరణ ఉన్నగాని ఎటువంటి చోటికిని పోరు. బాపనార్యులు శ్రీపాదుల వారితో, నాయనా బంగారు, కోటలోనికి వెళ్ళుటకు నీకు అభ్యంతరమా అని ప్రశ్నించిరి. దానికి శ్రీపాదుల వారు, తాత, మహారాజులకు భక్తి లేదు, నా దర్శనము అంత సులభమైనది కాదు అనెను. శ్రీపాదుల వారు భటులతో, మీ మహారాజునకు నన్ను చూడవలనన్న స్వయముగా ఇచ్చుటకు రావచ్చును. అతడు కేవలము ఈ సంస్థానమునకు మాత్రమే రాజు. నేను ఈ సృష్టికంతకును రారాజును, చక్రవర్తిని. నేను సమస్త భువనములకు సార్వభౌముడను. కనుక నా వద్దకు వచ్చినప్పుడు వట్టి చేతులతో రారాదు, నజరాణా కూడా తీసుకురావలెను. రాజు నన్ను గురువుగా భావించిన ఎడల గురుదక్షిణ కూడా తీసుకురావలయును అని కరాఖండిగా చెప్పిరి. శ్రీపాద శ్రీ వల్లభులు సమస్యలను సృష్టించుటలో బహునేర్పరి, అదేవిధముగా సమస్యలను పరిష్కరించుటలో కూడా బహుచతురులు. మహారాజునకు ఆగ్రహము కలిగినచో రాగల పరిణామములను గూర్చి బాపనార్యుల వారు, అప్పలరాజు శర్మ గారు, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు, నరసింహవర్మ గారు యోచన చేయుచుండెరి. భటులు తెచ్చిన ఈ వార్తను విన్న మహారాజు క్రోధంతో ఊగిపోవచుండెను. నేను తలుచుకున్న ఆ బడుగు బాపనయ్యల బ్రతుకులేమగునో తెలియజెప్పెదగాక. నేనెంతటి శక్తిమంతుడనో వారికి ఎరుకలేదు అని రాజు బిగ్గరగా అరిచెను. ఆ అరుపు అరిచిన వెంటనే అతనిలోని శక్తి యావత్తు బయల్వెడలి నిర్వీర్యుడయ్యను. శోష వచ్చి క్రింద పడిపోయెను. పరిచారకులు సేవలు చేసిరి, అయినను అతడు నీరసముగా ఉండెను. ఇంతలో అతని మనోనేత్రమునకు వికార స్వరూపము గల ఒక స్త్రీమూర్తి గోచరించెను. నేనే శక్తిని, నీలోనికి ఉరుకుచున్నాను అని అరచుచు అతనిలోనికి బలవంతముగా ప్రవేశించెను. ఆ శక్తి ధాటికి తట్టుకొనలేక అతని ఎముకలు చూర్ణము అయినట్లు అనుభూతి కలిగెను. వెంటనే నాలో నుండి వెళ్ళిపో అని అతడు హీనస్వరముతో అరచెను. ఇదిగో వెళ్ళిపోవుచున్నాను అని అరచుచు ఆ శక్తి మహాధాటితో బయటకు పోయెను. ఆ రకముగా పోవునప్పుడు రాజు నరక యాతనను అనుభవించెను. ఈ రకముగా శక్తి ప్రవేశించుటయు శక్తి బయల్వెడలుటయు జరుగుచుండెను. ఈ రెండు ప్రక్రియల ద్వారా అతనికి నరక యాతన అనుభవమగుచుండెను. రాజపురోహితులైన సుందరరామ శర్మకు భటుల ద్వారా వర్తమానము అందించబడెను. వారు స్వయంభూదత్తునికి అర్చన చేసి తీర్థమునిచ్చిరి. దత్త విభూతిని నొసట పెట్టుకుని తదుపరి శరీరంలోనికి శక్తి రాకపోకలు నిలిచిపోయెను. అంతటి శర్మ ఇట్లనిది, మహారాజా, చూచినారా మా అర్చన యొక్క శీఘ్రఫలము? మీరు శ్రీపాదుని దర్శనమును కోరిది, అది మీకు వ్యర్థము. వారి ఇంట కాలాగ్నశమన దత్తమూర్తి ఉన్నాడు. ఆ పూజా విశేషమున అప్పలరాజు శర్మకు చిన్న చిన్న శక్తులు సిద్ధించినవి. బాపనార్యులు మంత్రానుష్ఠానమున ఏవో కొన్ని శక్తులను పొంది ఉన్నారు. ఇంకా వెంకటప్పయ్య శ్రేష్ఠి వైశ్యుడు. మంచి వస్తువును నకిలీ వస్తువుగా తర్కము చేసి చౌకగా కొనగలడు. నకిలీ వస్తువును మంచి వస్తువుగా నమ్మించి విక్రయము చేయగలడు. అభూత కల్పనలతో అద్భుత శక్తులను శ్రీపాదునకు అన్వయించి భజన చేయుచున్నాడు. నరసింహవర్మ సుక్షత్రియుడైనను మూర్ఖుడై శ్రీపాదుని దత్తావతారమని స్తుతించుచున్నాడు. మీరెంత మాత్రము చింతను పొందవలదు. మా అనుష్ఠానము చాలా గొప్పది. మహారాజంతటి వారు ఆజ్ఞాపించిన రాననుటకు ఎన్ని గుండెలు. ప్రభువుల వారు బలవంతముగనైనను శ్రీపాదుని ఇచ్చటకు తీసుకురాగలరు. ఈ మాటలు ముఖస్థుతులు విన్న రాజు నీరసముగా బలవంతముగా వారిని ఇచ్చటకు రప్పించిన ఎడల నాకు కలుగు లాభమేమి? పైపెచ్చు నాకు అపకీర్తియే మిగులును. శ్రీపాదుల వారి వద్ద కొన్ని క్షుద్ర విద్యలున్నట్లు నాకు అనుమానముగా ఉన్నది. నా పైన శ్రీపాదుడు శక్తి ప్రయోగము చేసినాడు. లేకపోయినా ఈ శక్తి నా శరీరమున రాకపోకలు సాగించనేలా? దీనికి మీరు తరుణోపాయము చూపవలెను. మీరు మా కుల పురోహితులు, మా శ్రేయస్సును కాంక్షించువారు అని పలికెను. అంతటా శర్మ ఇట్లనెను, మహారాజా,
దత్త పురాణమును బ్రాహ్మణుల చేత పారాయణము చేయించవలెను. స్వయంభూదత్తునికి అర్చనలు చేయించవలెను. బ్రాహ్మణ సమారాధనము చేయవలెను. భూరి దక్షిణల నొసంగవలెను. అష్టాదశ వర్ణముల వారికి అన్నదానము చేయవలెను. ఆ విధముగా చేసిన ఎడల దత్తుడు ప్రసన్నుడగును. శ్రీపాదుని ఆట కట్టును. క్షుద్రశక్తుల బాధ నివారణమగును అనెను. రాజపురోహితుని కోరిక మేరకు రాజు కావలసిన ఏర్పాట్లను అన్నింటినీ చేయించెను. పీఠికాపుర ప్రాంతమునందు చాలా అడవులు కలవు. పీఠికాపురమున చోరభయము జాస్తి. దత్త పురాణమును పారాయణ చేసడి రోజు నుండి నగరములో దొంగతనములు విస్తారముగా జరుగుచుండెను. రాజు వాటిని అరికట్టుటలో వ్యర్థుడాయను. రాజునకు పీడకలను కూడా జాస్తి అయ్యను. కొండ నాలుకకు మందు వేసినా ఉన్న నాలుక ఊడిపోయినని విధముగా బాధలు మిక్కుటమవసాగెను. రాజునకు తన పితరుడు స్వప్నదర్శనమియ్యసాగిరి. బక్క చిక్కిన దేహములతో ఆవురావురని అన్నము కోసము పడిగాపులు పడు బిచ్చగాళ్లవలి నుండిరి. ఏమిరా, మాకు శ్రాద్ధ భోజనము పెట్టుటలేదేమి? మేము ఈ ప్రేతదేహములోనే ఉండవలెనా? మాకింక సద్గతులు లేవా అని ప్రశ్నించిరి. మీకు శాస్త్రోక్తముగా శ్రాద్ధ కలాపములను చేయుచున్నానని రాజనను. నీవు చేయుచున్నావు సరే, కాని అవి మాకు అందుటలేదు. అనుష్ఠానవంతుడైన బ్రాహ్మణుడు మంత్రపూర్వకముగా కర్మకలాపమును నిర్వర్తించినప్పుడును, అదే విధముగా శ్రాద్ధము పెట్టువాడు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధమును పెట్టినప్పుడు మాత్రమే అవి పితరులకు సద్గతిని కలిగించును అని పితరులు రాజుతోననిది. కనులు మూసినను తెరచినను పితరుల యొక్క ఈ గోలతో ఆర్తనాదములతో రాజునకు రాత్రి సమయమందు నిద్రయే లేకుండెను. పులిమీద పుట్రానున్నట్లు రాజుగారి పెండ్లి కావలసిన కుమార్తెకు భూత బాధ కలిగెను. జుట్టు విరియబోసుకొని వికటాట్టహాసము చేయుచు ఇంటిలోని వస్తువులను అవతల పారవైచుచుండును. భోజనమునకు కూర్చున్నప్పుడు అన్నములో పురుగులు ధారాళముగా కనిపించుచుండెను. ఉన్నట్టుండి వస్త్రములకు నిప్పంటుకొనుచుండెను. అన్నదానము జరుగు చోటికి రాజు వచ్చి వీక్షించినప్పుడు దీనముగా హీనముగా కృషించిన శరీరములతో ప్రేత కలలతోనున్న తన వంశములోని గతించిన స్త్రీ పురుషులు దృగ్గోచరమై రాజు పరిస్థితి చాలా దయనీయముగా నుండెను. సుందరరామశర్మ ఇంట కూడా పరిస్థితులు బాగుండలేదు. సౌమ్య మనస్క అయిన అతని ఇల్లాలు ఉన్నట్టుండి వంట పాత్రలతో అతని నెత్తిని మోదుచుండెను. శర్మ కుమారుడు త్రాడునొకదానిని తెచ్చి తన తండ్రిని స్తంభమునకు కట్టివేయుచుండెను. శర్మ కుమార్తె తన తండ్రి మీద ఉమ్మివేసి తన పాదరక్షలతో ముఖము వాయుగొట్టుచుండెను. శర్మ భోజనము కోరినప్పుడు ఎండుగడ్డిని తెచ్చి తినమని పెట్టుచుండిరి. తినకపోయినా వాతలు కూడా పెట్టబడునని బెదిరించుచుండిరి. శర్మ నియోగించిన బ్రాహ్మణులు మాత్రము దత్తపురాణమును పారాయణ చేయుచుండిరి. పారాయణానంతరము వారు భోజనము చేసిన తదుపరి భూత ప్రేత పిశాచములు యథేచ్ఛగా ఇంట తిరుగాడుచు భయభ్రాంతులను చేయుచుండెను. కొందరు స్త్రీలు వికృతముగా నవ్వుచు, నీవు ఏ రాజునకు పౌరోహిత్యము చేయుచున్నావో ఆ వంశములోని పై తరముల వారు పరాయి స్త్రీలను మాతృ సమానులుగా ఎంచక బలవంతముగా అనుభవించిరి. ఆ స్త్రీలు ఎవరో కాదు, మేమే. మా భర్తలతో మమ్ము సుఖముగా సంసారము చేసుకోనీయక మహాపరాధములు చేసిరి. మేము ఈ రాజవంశము మీద పగ తీర్చుకోదలచితిమి. మీరు మాకు పిండ ప్రదానము చేసినంత మాత్రమున మాకు సద్గతులు ఏమీయునూ కలుగవు. రాజద్రవ్యమును పొంది భూరి దక్షిణల పొంది ద్రవ్యశుద్ధి లేని ఆ ద్రవ్యమునకు అధికారులైన వారు గనుక మేము మీ కుటుంబములను కూడా వేధించదలచితిమి అని పలుకుచుండిరి. పారాయణ చేయు బ్రాహ్మణులను సుందరరామ శర్మయును మహారాజును కూడా భయభ్రాంతులై దత్త పురాణము పారాయణ చేసిన ఎడల శుభఫలములు సిద్ధించునని విన్నాము. కానీ ఇది ఏమి విపరీతము? ఈ పురాణ పఠనము వలన శంకరుడు ప్రసన్నుడై తన భూత ప్రేత పిశాచగణములతో సహా కరాళ నృత్యము చేయుచున్నాడు. దత్త పురాణ పఠనమున విష్ణువు ప్రసన్నుడై తమకు మాత్రము భోజన సదుపాయము లేకుండా చేసి అన్నార్థులై వచ్చిన బిచ్చగాళ్లకు అనుగ్రహమును ప్రసాదించుచున్నాడు. బ్రహ్మదేవుడు ప్రసన్నుడై అశ్లీలములు నింద్యములైన వాక్కులతో తమను వేధించు వారిని సృష్టించినాడు. ఆహా, దత్త పురాణ పఠనము వలన ఈ పద్ధతిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రసన్నులై వాక్కుల చేత హింసించి చావటానికి కూడా వీలు లేకుండా విష్ణుతత్వముతో రక్షించి భూత ప్రేత పిశాచములకు ఆనందమును కలిగించడి నాట్య కళలతో జీవచ్ఛవములుగా చేసేడి ఎడల అటువంటి దత్తభక్తి మాకు జన్మ జన్మలకు వలదు మహాప్రభో అని పరితపించుచుండిరి. సృష్టిలో మానవుడు కూలీయే, కూలీ ఇచ్చువాడు శ్రీపాదుడు. వెంటనే బ్రాహ్మణులను సుందరరామ శర్మయును మహారాజును శ్రీపాదుల వారిని శరణుజొచ్చిరి. అంతటా శ్రీపాదుల వారు
ఈ సృష్టిలోని ప్రతి మానవుడును కూలీయే. నేనే యజమానిని. నేను ప్రసన్నుడను అయిన ఎడల నీకు రావాల్సిన దానికంటే ఎక్కువ కూలి ఇచ్చెదను. అప్రసన్నుడను అయిన ఎడల నీ దుష్కృత్యమునకు ఎంత కూలి తగ్గించవలెనో అంతా తగ్గించియే ఇచ్చెదను. ఆలయములో స్వయంభూతత్తుడుగానున్నది నేనే. కాలాగ్నిశమన దత్తరూపములోనున్నది నేనే. జీవుల యందు కరుణతో శ్రీపాద శ్రీవల్లభ రూపములో వచ్చియున్నాను. నాకు ముఖమునకు మంగళహారతినిచ్చి పాదములను మేకులతో దిగకొట్టిన ఎడల మీకు ఫలమేమి చిక్కును? నా తల్లిదండ్రులు ఎవరనుకున్నారు? ఈ దత్త పురాణములోని విష్ణుదత్తుడును అతని భార్యయును ఈ కలియుగములో అప్పలరాజు శర్మగాను సుమతి మహారాణిగాను జన్మించిరి. ఒకానొక కల్పమందు శ్రీ విఘ్నేశ్వరుని కుమారులైన లాభుడు, మరి ఒక కల్పమందు లాభాద మహర్షి, బృహత్ శిలానగరమందు భాస్కరాచార్యులుగా వచ్చినది కూడా బాపనార్యులు వారే. వారి గోత్రము వైశ్య కులమున జనించిన వారికి గౌరవపాత్రమైనది. నేను గణేష చతుర్థిని అవతరించుట కూడా దివ్య సంకల్పములో భాగము. వాసవి కన్యకా పరమేశ్వరి అవతారము నుండి పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో రుణానుబంధము, సింహాచల క్షేత్రమునందలి నరసింహ రూపములో రుణానుబంధము కలిగిన వత్సవాయ నరసింహవర్మ నిజంగా పుణ్యాత్ములు కనుకనే వారికి నాతో ఈ అవతారములో సంబంధము కలిగినది. వారి ప్రేమ, వారి వాత్సల్యము నన్ను జన్మ జన్మలకు కట్టివేయుచుండును. నేను నరసింహ సరస్వతిగా అవతరించినప్పుడు సాక్షాత్తు బాపనాద్యుల పోలికతోనే జన్మించదను. వారి రాగి పాత్ర నుండి జలమును గ్రహించి ప్రోక్షించి ఇచ్చటనున్న భూత ప్రేతములకు విముక్తి కలిగించినట్లే నృసింహ సరస్వతిగా అవతరించినప్పుడు నా గంధర్వ నగరమునకు వచ్చిన భక్తులను ఆవహించిన భూత ప్రేతములను పారద్రోలి ఆ భూత ప్రేతములకు సద్గతిని కలిగించదను. సంపద ఉన్నంత మాత్రమున గర్వింపరాదు. నీ వద్దనున్న సొత్తుకు ద్రవ్యశుద్ధి ఉండవలెను. లేకున్నచో దుఃఖములు కలుగును. నీవు పుణ్యవంతుడవని గర్వించిన ఎడల నీవు ఎంతమాత్రము పుణ్యవంతుడవు కావు. నీ చిట్టా ఆవర్జ నా వద్దనే ఉన్నవి. దయతో వాటిలో పాపకర్మ ఫలములను రద్దు చేసి తినని చెప్పుచున్నాను. నేను పాపాత్ముడను అని నీవు నిరుత్సాహపడిన ఎడల నన్ను శరణుజొచ్చి ప్రేమతో శ్రీపాద, దత్తా, శ్రీవల్లభ, దిగంబర అని పిలిచినచో క్షణములో నీ పాపములన్నింటినీ కూడా దహించివేసి పుణ్యవంతుని చేసెదను. సత్యమును అసత్యముగాను, అసత్యమును సత్యముగాను భావించుట వలన మీకిట్టి సంకటములు కలిగినవి. శ్రీపాద శ్రీవల్లభును నిందించిన కారణమున మీరు దత్త పురాణమును పారాయణ చేసియున్నను మీకు దాని ఫలితము లేకపోగా వింత వింత చిక్కులలో పడితిరి. దత్తుడే స్వయముగా శ్రీపాద శ్రీవల్లభునిగా వచ్చియున్నాడు. ఇది సత్యము అని తెలిపిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయము 15 సమాప్తము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.